అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కొయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింతలేమిటరా? చిత్రమే ఆద్యంతమీ లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా అందదే ఈ పంచభూతాల తీరు పూర్తిగా మనిషికంత వెతికినా ఆశ్చర్యము కలిగించే ఈ సృష్టి యావత్తు రమ్యమే. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కొయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటిలా? ఇంత వాటర్ ఎందుకున్నది? గొంతు తడవాలని దప్పి తీరాలని గింజ చచ్చి బ్రతుకుతున్నది. సర్వలోకానికే విద్య నేర్పాలని గర్భమందు ఎముకలెదిగే తీరేంటో, సూర్యుడారకుండ మండడమేంటో, గాలి ఏడ నుండి తరలి వస్తుందో, పురుగు చిలుకలాగా మారే కాదేంటో, స్పేస్కే శాటిలైటులే పంపగలిగిన ఈ సైన్స్ కైనా తెలుసునా? అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కొయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటలా? చిత్రమే ఆద్యంతమీ లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా ఆన్సరే ఏడ ఉందని. ఈ భూమి తిరుగుతున్నది నువ్వు బ్రతకాలని, ఇలలో నిలవాలని. ఆ చెట్టు ఎదుగుతున్నది నీడనివ్వాలని, తోడుగుండాలని. కలిగి ఉన్నదేది క్రీస్తు లేకుండా కలుగలేదు. 7 రంగులెందుకున్నవి? నువ్వు చూడాలని పరవశించాలని. ఎండవానలెందుకున్నవి? నేల పండాలని కడుపు నిండాలని. కొండలు కోనలు ఎన్నెన్నో, వాగులు వంకలు ఇంకెన్నో, పువ్వులు కాయలు అవి ఎన్నో, పక్షులు చేపజాతులెన్నెన్నో. లెక్కలే నన్ని జీవులే ఈ నేలపై నీ తండ్రి నీకు చేసినే.